హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఉగాది స్పెషల్ మ్యాంగో పులిహోర చేసుకుందామండి. అంటే స్వీట్స్ అవి కామన్ లేండి, స్వీట్స్ బొబ్బట్లు ఇలాంటివన్నీ మనం చేసుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా అన్ని వీడియోలు అంటే తీసి పెట్టలేం కదండి పండగప్పుడు. సో నేను ఇప్పుడు బాస్మతి రైస్తో మ్యాంగోతో పులిహోర చేసి చూపిస్తానండి ఈరోజు అయితే. ఓకేనండి, దానికోసం అయితే ముందుగా మనం ఈ రైస్ని కడిగి ఉడికించుకుందామండి. అలాగే మామిడికాయ కూడా తొక్క తీసుకొని తురిమి రెడీగా పెట్టుకుందామండి. అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే అంటే బాస్మతి రైసే కాదండి, మనం తింటాం కదా, ఆ రైస్ అయినా కూడా బాగానే ఉంటుందండి. ఇదైతే చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదండి. అందుకని నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఓకేనండి, వీటిని అయితే మనం ముందుగా కడిగి వండుకుందామండి. ఓకేనండి, ఇలా కడిగేసుకొని మనం స్టవ్ పైన పెట్టి బాస్మతి రైస్ కదండి ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట సేపు నానబెట్టుకుందామండి. పావు గంట సేపు నానిన తర్వాత మనం స్టవ్ మీద ఉడికించుకుంటే సరిపోద్దండి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి మనం ఆ రైస్ పెట్టుకుందామండి. చెప్పాను కదండి, ఒక పావు గంట లేదా ఒక అరగంట నానితే సరిపోద్దండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం ఈ రైస్ ఉడికిన తర్వాత అప్పుడు పులిహోర పోపుకి మనం రెడీ చేసుకుందామండి. ఓకేనండి, మన రైస్ ఉడికిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు వంచేసుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా పలుకుగా విడివిడిగా వస్తుందండి. బాగా ఉడికింది కదా, దీన్ని గెంజి వంచేసుకుందాం. ఓకేనండి, రైస్ అయిపోయింది కదండి, చక్కగా పొడి పొడిలాడుతూ మనం పోపు పెట్టుకుందాం అండి పులిహోరకి. ఓకేనండి, ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి. పులిహోర పోపుకి సరిపడినంత ఆయిల్. ఇప్పుడు పులిహోర పోపుకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం అండి. రైస్ తక్కువ తీసుకుంటే మనం ఈ మాత్రం 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ సరిపోద్దండి ఆ రైస్కి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా మినప్పప్పు వేసుకుందాం అండి. 2 చెంచాలు మినప్పప్పు, అలాగే ఒక 2 చెంచాలు శనగపప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆవాలండి, అలాగే పల్లీలండి, వేరుశనగపప్పు, పులిహోరలో ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళు, అంటే అమ్మమ్మ వాళ్ళని కాదులేండి, పూర్వం అయితే చక్కగా ఫంక్షన్స్లో వేడి వేడి రైస్లో, అంటే ఒక పెద్ద క్లాత్ మీద వేసి రైస్లో మిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకది రైస్ మధ్యలో ఇలా కప్పి ఉంచేవారండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగని ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద వంటలు చేయట్లేదు కదండి మనం, అందుకని అన్నీ కూడా ఆయిల్లోనే వేసేసుకుంటున్నాం కదా. ఓకేనండి, ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, అలాగే అల్లం కూడానండి. అల్లం మనం లాస్ట్లో వేద్దామండి, వేగిపోద్ది కదా. అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలండి, నిలువుగా కట్ చేసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. అలాగే పసుపు అండి, ఒక పావు స్పూన్ వేసుకుంది. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి. నేను ఇంగువ కూడా వేస్తానండి, కానీ మరి ఈసారి ఇంగువ మర్చిపోయాను తీసుకురావడం. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలండి. నెక్స్ట్ చూపించాను కదండి అల్లం, ఇంత ముక్క, 1 ఇంచు ముక్క ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే మనం మెయిన్ ఇది మామిడికాయ పులిహోర కదండి, మ్యాంగో పులిహోర కదా, దానికోసం నేను తురిమి పెట్టుకున్నానండి ముందుగానే, ఇందాక మీకు చూపించాను కదా. సో గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి.
ఓకేనండి, మ్యాంగో తురుము కూడా వేసుకున్నాం కదండి. ఇది బాగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మనం లెమన్ పులిహార, చింతపండు పులిహార సీజన్ అంటే ఇది ఏది ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోతో మ్యాంగో పికిల్స్, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, అలాగే పప్పు మామిడికాయ, మ్యాంగోతో ఐటమ్స్ అన్నీ అదరహా కదండి. సో చాలా బాగుంటుంది. మ్యాంగో పులిహోర కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్. మనం అన్ని తురుము పెట్టుకుంటే మ్యాంగో రైస్ అది కూడా ఉడికించి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇంగువ కూడా ఉంటుంటే చాలా బాగుందండి. నేను ప్రతి పులిహోరలో కానీ పులుసుల్లో కానీ డెఫినెట్గా ఇంగువ అయితే వేస్తానండి. అది తీసుకురావడం మర్చిపోయారు. సో ఈసారి మాత్రం స్కిప్ చేసాను. లేదు, ఇంకంతే, తీసుకురాలేదు, మర్చిపోయారు కాబట్టి ఇంక దాన్ని వదిలేసాను. మీరు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులో ఫైనల్గా సాల్ట్ వేసుకుందామండి. ఓకేనండి, రుచికి సరిపడినంత సాల్ట్. మనం మ్యాంగో తురుము వేసాం కదండి, ఆయిల్ అంతా కూడా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, మొత్తం పీల్చేసుకుంది కదా. సో మనం రైస్లో కలుపుకోగానే బాగా కనిపిస్తుందండి. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా నూనె వేడి చేసి పోసుకోవచ్చండి. అంతేనండి, పులిహోర పోపు రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పులిహోర కలిపేసుకుందాం అండి, స్టవ్ ఆఫ్ చేసి. ఓకేనండి, రైస్ కూడా చల్లారింది కదా, మన పులిహోర పోపు కూడా ఇందులో వేసుకుందామండి. దీన్ని సాల్ట్ కూడా అన్నీ వేసుకున్నాం కదండి, కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోకపోతే, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. మ్యాంగోది కదా పులిహోర, సో మ్యాంగోలు కూడా కొన్ని కొన్ని పుల్లగా ఉంటాయి కదండి. ఈ మ్యాంగోస్ అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. సో ఇందాక ఉగాది పచ్చడి టేస్ట్ చేసాం కదా, సో అందువల్ల పుల్లగా ఉన్నాయి. నార్మల్గా ఉంటాయి, కొన్ని చాలా పులుపుగా ఉంటాయి కదండి. ఓకేనండి, ఇలా మొత్తం అంతా కూడా మనం బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక అప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, కలుపుకున్నాం కదా, అంతా పులిహోర రెడీ అయిపోయింది కదండి. ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, ఎంతో టేస్టీ అయిన మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయతో పులిహోర, ఇంకా మామిడికాయతో ఐటమ్స్ అంటే చాలా బాగుంటాయి కదండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.